సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయించాడో ఇందులో మీరు చూడగలిగితే పరిసయుడు సుంకరి మీ అందరికీ తెలుసు. ఈ పరిసయుడు హెచ్చించుకొని దీర్ఘ ప్రార్థన చేశాడండి. నేనా ఫలాని సుంకరి వల్ల లేను, వారానికి 3 దినములు 2 దినములు ఉపవాసం ఉంటున్నాను, జీలకర్ర మెంతికూర ఇందులో దశంభాగం ఇస్తున్నానని తన్ను తాను హెచ్చించుకొని సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. కానీ సుంకరి తగ్గించుకొని చిన్న ప్రార్థన చేశాడు. ఇక్కడ పరిసయ్యుని ప్రార్థన మనం చూడగలిగితేనండి, దేవుడేమో పరిసయ్యుని తగ్గించాడు, సుంకరినేమో హెచ్చించాడు. ఆ ఒక్క మాట మీరు చదవగలిగితే లూకాసు వార్త దయచేసి 18వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చదవగలిగితే లూకాసు వార్త 18:14 చదవమ్మా. అతని కంటే ఇతడు అంటే పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడుననియు చెప్పాను. ఇక్కడ ఎవరు తగ్గించబడ్డారు, ఎవరు హెచ్చించబడ్డారు అంటే హెచ్చించుకున్న పరిసయ్యుని దేవుడు తగ్గించాడు, తగ్గించుకున్న సుంకరిని దేవుడు హెచ్చించాడు. అందుకే క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని పిల్లలారా, మీరు ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత లిఫ్ట్ చేస్తాడు, ఎంత హెచ్చించుకుంటే అదో పాతాళానికి దేవుడు త్రొక్కుతాడు. మరొక సందర్భాన్ని కూడా మీరు చూడగలిగితే, ఎవరైనా గొప్పవారు నిన్ను విందుకు పిలిచారనుకోండి, వెంటనే వెళ్ళిపోయి ముందు సీట్లో కూర్చోకన్నాడు. ముందు సీట్లో కూర్చోక, ఎందుకంటే నీకంటే గొప్పవాడు వచ్చాడు అనుకోండి, బ్రదర్ మీరు వెనక్కి వెళ్ళండి అని ఒకవేళ అంటే నువ్వు షేమ్ ఫీల్ అవుతావు కదా. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మీరు చూడగలిగితే అదే లూకాసు వార్త 14వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు గల సందర్భం మీరు చదవగలిగితే, పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు, ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలవబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము, అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. ఏదో నిన్ను పిలిచారు కదా అని పోయి మెయిన్ సీట్లో కూర్చునేవు అంటున్నాడు. ఒకవేళ పిలిచిన వ్యక్తి నీకంటే గొప్ప వ్యక్తి వస్తే నిన్ను వెనక్కి వెళ్ళమంటే నీవు ఎంత సిగ్గుపడతావు నువ్వు. అందుకే అక్కడ కూడా 11వ వచనంలో అంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకొనువాడు ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే తగ్గించుకోవటం. అది ఎవరిలో కనబడుతుందంటే, ఏ ప్రభువునైతే నువ్వు నమ్ముకొని బ్యాప్టిజం తీసుకున్నావో, ఏ ప్రభువు రక్తములో మనం కడగబడ్డామో ఆ ప్రభువులో తగ్గింపు కనపడుతున్నప్పుడు మరి మనలో ఎందుకు కనపడకూడదు తగ్గింపు? అదేందోనండి, ఏమీ లేనప్పుడు బాగానే ఉంటారు, ఏదో లేనిది వచ్చినప్పుడు, ధనం పెరిగినప్పుడు, స్టేటస్ పెరిగినప్పుడు ఎందుకోనండి హెచ్చించుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలు తగ్గి బతకాలి. ఎందుకంటే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అంటారు. మరొక సందర్భం కూడా, దేవుడు కూడా నిన్ను ఎప్పుడు హెచ్చిస్తానని అన్నాడని చూడగలిగితే, దేవుడు కూడా మనల్ని ఎప్పుడు హెచ్చిస్తాడు అంటే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. 5-6 వచనాలు చదవండి సార్. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, దీనవన్ మనసు అను వస్త్రము ధరించుకొని
మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలి అన్నా, దేవుడు మిమ్మల్ని లిఫ్ట్ చెయ్యాలి అన్నా, మీలో ఉండవలసింది తగ్గి బ్రతకండి. తగ్గించుకొని మీరు హెచ్చించబడతారు. తగ్గించుకుంటే మీరు హెచ్చించబడతారు. ఎప్పుడు కూడా గతం మర్చిపోకూడదండి. మనిషి ఎప్పుడు కూడా గతం మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రారంభములో నువ్వు ఎలా ఉన్నావో ఆ గతం ఎప్పుడు కూడా మనిషి మర్చిపోకూడదు.